మా చిన్న పాపది పుట్టినరోజు, తనని దీవించండి. ఈ విధంగా అయితే సింపుల్గా చేసేసుకున్నాము. ఎందుకంటే తనకి ఎప్పుడు కూడా అస్సలు సెట్ అవ్వదండి. బర్త్డే వచ్చిందంటే ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. తనకి కాదు, ఏదో ప్రాబ్లం వచ్చేసి బర్త్డే ఆపిస్తాం. చిన్నగా ఈ విధంగా చేసేసుకుంటాము. ఇక చూసారు కదా, మ్యాజిక్ క్యాండిల్ వెలిగించగానే కొంచెం సౌండ్ వచ్చేసిందండి. ఎందుకంటే మొహం దగ్గర పెట్టేసి మాత్రం వెలిగించకండి, పిల్లలకు తెలియదు కదా. ఎందుకంటే అందులో దాదాపు అంటే పేలడం అలా చిన్న చిన్న సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. దగ్గర నుండి మాత్రం అస్సలు వెలిగించకండి. ఎందుకంటే ఆ సౌండ్స్కి మనమే కాదు, వాళ్ళు కూడా భయపడిపోతారు. పిల్లలకు తెలియదు కదా, వాళ్ళు తెప్పించుకుంటారు. ఎందుకంటే ఇది కావాలి, ఏదో స్పెషల్గా ఏదో మెరుస్తుంది అనుకుంటారు. కాకపోతే అక్కడ వాళ్ళకి ప్రాబ్లం అనేది అర్థం కాదు. చెల్లె బర్త్డే ఏమో కానీ అక్క అయితే చాలా అల్లరి చేస్తుంది. చూసారు కదా, ఏం రెడీ అవ్వకుండా ఈ విధంగా సింపుల్గా కేక్ కటింగ్ అయితే అవుతుందండి. మా చిన్నోడు, మాడపడుచు, అలాగే మాడపడుచు వాళ్ళ కొడుకు ఇక్కడైతే కేక్ కటింగ్, అలాగే ఈ విధంగా హోలీ అయితే జరుపుకుంటున్నా. చూసారు కదా, కేక్ అనగానే చాలండి ఫేస్కి పూసేసేయడమే. మీ పిల్లలకి కావచ్చు, లేదంటే మీరే కావచ్చు, ఇలాంటి బర్త్డేస్ చేసుకున్నప్పుడు అయితే అలాంటి మ్యాజిక్ క్యాండిల్స్ దగ్గర అయితే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.